రైలు ప్రమాదం నేపథ్యంలో భద్రతా చర్యలపై అభిప్రాయాలు వెల్లడించేందుకు రైల్వే మాజీ జీఎం దాస్ మనతో ఉన్నారు. ఈటీవీ ప్రతినిధితో ఆయన ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. జగదల్పూర్ నుంచి భువనేశ్వర్ వెళుతున్న హీరాఖండ్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో 27 మంది మృతి చెందారు. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. అయితే రాత్రి వేళ రైలు పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 9 బోగీలన్నీ పడిపోయాయి. ఇందులో దాదాపు 3 పరిస్థితి కూడా విషమంగా ఉంది. వాళ్ళందరినీ కూడా బాధితులందరినీ కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇలాంటి ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. రైల్వే ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకంత రైలు ప్రయాణం అంటేనే కూడా జంకుతున్నారు. అయితే ఈ ప్రమాదం ఎలా సంభవించిందంటే దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు అనేది రైల్వే మాజీ జనరల్ మేనేజర్ దాస్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, నమస్కారం సార్. దాదాపు ఏడాదిలో ఇలాంటి ప్రమాదాలు చాలా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీని ప్రమాదాల కారణాలు ఏమై ఉండొచ్చు? ప్రమాదాలకి ఇది చూస్తే ఏమిటంటే, ఇది ఒక స్టేషన్ ద్వారా త్రూ ట్రైన్, ఇది కోనూరు స్టేషన్లో ఆగేది కాదు. కాబట్టి ఇప్పుడు ఏమిటంటే, ఇది స్టేషన్ ఎంటర్ అయినప్పుడు జరిగింది. ఆ పాయింట్స్ అండ్ క్రాసింగ్స్ చెక్ చేయాలి. డిఆర్ఎం గారు కూడా ఏదో చెప్పారు, అక్కడ ఏదో 2 కట్లు కనపడ్డాయని. ఏదైనా సరే ఇది చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి యాక్సిడెంట్ జరగకూడదు. రైల్వేస్లో చేరినప్పుడు ప్రయాణికులకి వాళ్ళకి సేఫ్టీ అనుకుంటారు, కాబట్టి ఇలా జరగకూడదు. కారణం ఏంటంటే, ఇవాళ మనం దీనికి ఇది కారణం అని చెప్పడానికి లేదు. ఎందుచేతంటే, ముందు ప్రయాణికుల్ని మెడికల్ ఎయిడ్ ఇచ్చి వాళ్ళని రక్షించిన తర్వాత చేసినప్పుడు ఇది ఎక్కడికి పోదు. ఎందుకనంటే, అక్కడ ఎవరు మనుషులు చేశారా లేకుంటే టెక్నికల్గా జరిగిందా అనేది చాలా చెప్పడం కష్టం. కాకపోతే పాయింట్స్ అండ్ క్రాసింగ్స్ దగ్గర జరిగి ఉండొచ్చు అని ఆవిడ ఇండికేషన్ ఇచ్చింది. దాన్ని బట్టి వాళ్ళు మెయింటెనెన్స్ చూడాలి. ఆ పాయింట్ అండ్ క్రాసింగ్స్ ఎట్లా ఉందో. ఇది అందులో ఎలక్ట్రిఫైడ్ సెక్షన్ కాబట్టి రెగ్యులర్గా ఇది మోటార్ ఆపరేటెడ్ పాయింట్స్ అండ్ క్రాసింగ్స్, అది ఒక్కటి చూడాలి. అంతకు తప్పితే ఇది ఎందుకు జరిగింది అనేది స్పీడ్ ఎక్కువ ఉన్నట్టే ఎవరు అంటలేదు. ఎందుకంటే స్టేషన్ మాస్టర్స్ కూడా చెప్తారు, అది ఒక బయలుదేరిన వెంటనే దాదాపు 25 నిమిషాల్లో జరుగుతుంది త్రూ ట్రైన్. ఇది జరిగిన తర్వాత చెప్పాలి, కానీ ఇది ఎంక్వైరీ అయిన తర్వాత సిసిఆర్ఎస్ ఎంక్వైరీ చేస్తారు, అప్పుడు చెప్పాలి తప్ప ఇప్పుడు. కాకపోతే ఏంటంటే, రైల్వేలో ఈ ట్రాక్ అనేది ముఖ్యమైనది, జరిగే మెయిన్ ట్రాక్. కాబట్టి ఈ ట్రాక్ మెయింటెనెన్స్కి కావాల్సిన డబ్బులు కావాలి. ఇప్పుడేమో ప్రభుత్వం ఏమో మార్చేసింది. ఇప్పుడు రైల్వే ఇండిపెండెంట్ మినిస్ట్రీ కాదు, జనరల్ బడ్జెట్లు ఏమిస్తారో తెలియదు. ఇక వీళ్ళు చేయాల్సిందంటే, దీనికి ఎంక్వైరీలు ఎన్నో సేఫ్టీ ఎంక్వైరీస్ కమిటీలు వేశారు. వాటన్నిటికి కూడా డబ్బు కావాలి. ఇప్పుడు రీప్లేస్ చేయాలి, రైల్స్ రీప్లేస్ చేయాలి, పాయింట్స్ అండ్ క్రాసింగ్ చేయాలి, ముఖ్యంగా అది చేయాలి. దాంతోపాటుగా మెకానికల్గా కూడా కొత్త బోగీస్, లైట్ వెయిట్ బోగీస్ తీసుకొస్తున్నారు, అది జరుగుతూ ఉంటుంది. ఇవాళ జరగాల్సింది స్టాఫ్ని రెడ్యూస్ చేయటం ఒక ఫ్యాషన్ అయిపోయింది రైల్వేలో. మిగిలిన మినిస్ట్రీస్లో అవ్వవు, కానీ రైల్వేలో స్టాఫ్ కావాల్సినంత లేదు. యూనియన్స్ అడిగినప్పుడు కూడా వాళ్ళని ఏదో కంప్యూటరైజేషన్, అది ఆఫీసులో, కానీ ఫీల్డ్ వర్క్లో డెఫినెట్గా స్టాఫ్ కావాలి. అది కొంచెం ఆ విషయంలో ఎవరెవరు వెస్ట్ వచ్చినట్టు చెప్తారు. ఎక్స్పీరియన్స్ ఇది అవసరం. ఇంచేతంటే ఇది అంగుళం కూడా పరీక్షించాల్సింది రైల్వే లైను. ఇది ఒక చోట చూసి చేసేది కాదు. అల్ట్రాసౌండ్ టెస్ట్ చేయాలా రెగ్యులర్గా. రోజు ఒక వాచ్మెన్ ఉంటాడు, వాళ్ళకి ట్రాక్ గ్యాంగ్లో ఉంటాడు ఒకతను, కీమెన్, అతను చూస్తూ ఉండాలి. కాబట్టి ఈ స్టాఫ్ అనేది కొంచెం బాధ కలిగించే విషయం. ఎవరైనా చెప్పినా ఎంత టెక్నాలజీ పెరిగినప్పటికి కూడా ఆఖరిలో ట్రైన్ యాక్సిడెంట్ సేవ్ చేయగలిగింది డ్రైవర్ ఒకడు, గ్యాంగ్ మెన్ ఒకడు. వీళ్ళిద్దరూ ముఖ్యమైనది. వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్స్లో స్టాఫ్ బాగా ఇస్తే కొంత ఇంప్రూవ్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్, ఈ రైల్స్ అన్నీ కూడా చెక్ చేయాలి. మళ్ళీ అల్ట్రాసౌండ్ రెగ్యులర్ చెక్ చేస్తారు. ఇది ఎందుకు జరిగిందో తర్వాత తెలుస్తుంది. కాబట్టి జనరల్గా మేము చెప్పేది ఏంటంటే, ఎన్నో కమిటీలు చెప్పినాయి, ట్రాక్స్ రీప్లేస్మెంట్ చాలా అవసరం. తర్వాత ఇంజిన్స్ కూడా చూసుకోవాలి, బోగీస్ కూడా లైట్ వెయిట్ అటు షెడ్యూల్స్ చేయాలి. కొంతమంది ఏంటంటే సరదాగా వాటికి పిఓహెచ్ కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు అవైలబిలిటీ కోసం. పాత ఎవరంటే చేయాల్సిన మోడర్న్ పద్ధతులు అన్ని సమయాల్లో పనిచేయవు. కొన్ని స్టాండర్డ్గా తరతరాలుగా వస్తున్నాయి. రైల్వే ఇవాళ కొత్తది కాదు, 150 సంవత్సరాల పైన ఉంది. కాబట్టి దీనికి మనకు ఇప్పుడు ఐడియాస్ కాకుండా అసలు స్టాండర్డ్, దానికి బ్రిటిష్ వాళ్ళు పెట్టిన స్టాండర్డ్స్ అవి
వాటికి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ 2.5 ఉండేది, ఇవాళ వచ్చేసరికి 1-2 అంటారు. కాబట్టి నిలకడ అనేది కావాలి. కాబట్టి రైల్వేస్లో కావాల్సింది ఏంటంటే ఒక రీథింకింగ్ కావాలి. మోడర్నైజేషన్ చేయండి. ఎంత కంప్యూటరైజ్ చేస్తే అంత మంచిదే, దానికి ఏమీ వ్యతిరేకం కాదు. కాకపోతే ఫీల్డ్లో ఉండాల్సిన స్టాఫ్ని అది కూడా తగ్గించేస్తున్నారు. తర్వాత ట్రాక్ ఏమో మెయింటెనెన్స్ మరి ఇక్కడ ఎట్లా ఉందో తెలియదు, ప్రైవేట్కి ఇచ్చారో తెలియదు, గ్యాంగ్ మెల్. తర్వాత ట్రాక్ మెషిన్స్ కావాలి. అవన్నీ చేయకుండా ఏదో చేస్తున్నాం అని పార్లమెంట్లో చెప్పి పబ్లిక్ చేస్తే కాదు, ఫీల్డ్ వర్క్లో వచ్చి చూడాలి, వాళ్ళని అడగాలి. అసలు రైలు సరిగ్గా నడుస్తుందో లేదో చెప్పాల్సిన గ్యాంగ్ మ్యాన్ కానీ జనరల్ మేనేజర్ కాదు, ఇద్దరు జీఎంలు. ఎందుకంటే అతను వాడికి తెలుసు రోజు ఏం జరుగుతుందో అని. ఈ కూనేరు స్టేషన్లో ఆ గ్యాంగ్ మ్యాన్ వాళ్ళు ఉండాలి, చూడాలి. తర్వాత సిగ్నల్ వాళ్ళు కూడా చూడాలి. నిర్లక్ష్యం అని చెప్పనండి, ఎందుకంటే వీళ్ళలో నిర్లక్ష్యం కోసం ప్రసక్తే ఉండదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎర్ర జెండా పచ్చ జెండా ఉంటుంది, ఏదైనా డేంజర్ అంటే ఆపేస్తాడు. అంతేగాని వాళ్ళ నిర్లక్ష్యం కాదు, ఇది మొత్తం ఆర్గనైజేషన్ నిర్లక్ష్యం. ఏ సెక్షన్స్లో స్టాఫ్ ఉండాలో అది అక్కడ ఇవ్వకుండా ఏదో ఎకానమీ అని మనుషులను తీసేసి డబ్బులు ఖర్చు అవుతాయని చేస్తే కాదు. ఇప్పుడేంటి అమెరికా చూడండి, ట్రంప్ అన్నాడు వాళ్ళు డబ్బులు తక్కువ అవుతాయని ఇండస్ట్రీ పంపారు, మళ్ళీ తీసుకొస్తున్నాడు. ఇది కూడా ఇంపార్టెంట్ సెక్షన్స్ రైల్వేలో ఏమున్నాయో వాటికి స్టాఫ్ కనుక ఇవ్వకపోతే, వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వకపోతే, మీరు ఎన్ని చేసి ఇదేంటి పబ్లిసిటీ కోసం వస్తుంది కానీ రైల్వే ఆ సేఫ్టీ మీద ఇవాళ మీరు ప్యాసింజర్స్కి అది చేసాం, రిజర్వేషన్లు అది చేసాం. ఈ రిజర్వేషన్లు కావాల్సింది మాలాంటి వాళ్ళకి ఏంటంటే ముందు వాళ్ళని ప్యాసింజర్ని రైలు ఎక్కించుకున్న తర్వాత ఇంటికి చేర్చగలమా లేదా అనేది చూడ. దానికి కావాల్సిన ట్రాక్ కావాలి, రోలింగ్ స్టాక్ కావాలి, సిగ్నలింగ్ కావాలి. ఫార్చునేట్గా ఎలక్ట్రిఫైడ్ ట్రాక్ సెక్షన్ కాబట్టి అది ఇవన్నీ చూస్తే తప్ప మిగిలిన ఎన్నైనా చేసుకోండి. దాన్ని రైల్వే నడపడం అంటే క్యాటరింగ్ పెంచాము, మీకు రిజర్వేషన్లు ఇచ్చాము, అవి కావు. దే ఆర్ ఆల్ సెకండరీ ఫర్ పీపుల్ లైక్ అస్. అంటే మేము రిటైర్ రిటైర్ అయిపోయినా రైల్వేమెన్గానే ఉంటాం. రైల్వేలో ప్రయాణికులు సేఫ్టీ చాలా ముఖ్యం. చేరిన తర్వాత ఇది మా దానిలోనే ఉంది, మా రెస్పాన్సిబిలిటీ ఉందన్నమాట, క్యారియర్స్ రెస్పాన్సిబిలిటీ ఉంది. వాడిని రైల్వే ఎక్కించిన తర్వాత చేయవలసిన బాధ్యత. అంచేత వీళ్ళు కాంపెన్సేషన్ ఏదో ఇస్తారు, బట్ పోయిన ప్రాణానికి నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా సరే ఆ ప్రాణం తిరిగి రాదు. అయితే ఇప్పుడు రైల్వే ప్రమాదాలు జరిగినప్పుడు స్టడీ కోసం కమిటీలు ఇస్తున్నారు, కమిటీ రిపోర్ట్లు ఇస్తుంది, వాటిని అమలు చేస్తున్నారా లేకపోతే ఇక్కడ సమస్య ఇక్కడ వస్తుంది? ఇప్పుడు కమిటీలు ఎన్నో, ఈ ఎంక్వైరీ జరిగినప్పుడు కమిటీ వేరు, సేఫ్టీ కమిటీస్ వేరు. కాకోడ్కర్ కమిటీ అని, ఆ కమిటీ అని, ఈ కమిటీ అని అన్నీ చేశారు. వాళ్ళు చేసి వీళ్ళు చేయలేకపోతున్నారు, కారణం డబ్బు లేదంటున్నారు. ఆ డబ్బు పోని పాత గవర్నమెంట్లో ఏ మినిస్టర్ ఉన్నాడో ఏ మినిస్టర్ వాళ్ళ ఊర్లో ఇచ్చుకున్నారు. ఇవాళ ఏం చేస్తున్నారు మీరు? సెక్షన్ చేయండి ప్రతిసారి. ఒక్కసారి కంప్లీట్గా రైల్వే ఆఫీసర్స్ని కూడా కాస్త అలర్ట్ చేయాలి. రైల్వే ఆఫీసర్స్ ఇంట్లో కూర్చుంటారు, ఏదో జరుగుతుంది. కాబట్టి టాప్ టు బాటమ్ ఇన్స్పెక్షన్, లైన్ ఇన్స్పెక్షన్ చేయండి, ఒక జరుగుతూ ఉంటుంది. చేసిన తర్వాత ట్రాక్ మీద ఎప్పుడు లాస్ట్ టైం ఈ ఫుట్ ప్లేట్ ఇన్స్పెక్షన్ ఎప్పుడు జరిగింది, పర్మనెంట్ వే డివిజనల్ ఇంజనీర్ ఎప్పుడు వెళ్ళాడు, ఎంత స్పీడ్లో వెళ్ళాడు, ఇవన్నీ రెగ్యులర్ రికార్డెడ్ ఉండాలి, మాకు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మర్చిపోయారు. ఇప్పుడు ఆ ట్రైన్ దాని మీద ఇట్లా ఎంతమంది ఎప్పుడు వెళ్ళారు, ఎప్పుడు ఇన్స్పెక్షన్ జరిగిందో చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇది కావాలంటే ఉన్న ఆఫీసర్స్కి వాళ్ళని అలర్ట్ చేయండి, కావాల్సిన స్టాఫ్ ఇవ్వండి. ఈ రెగ్యులర్ చెక్ చేసి ప్రోగ్రామ్ వేసుకుని రైల్వే ఆ రైలు ఎన్ని సంవత్సరాల నాటిది, ఒకవేళ రైలు పెరిగిందంటే దీనిలో ఆబ్వియస్గా డ్రైవర్ నిర్లక్ష్యం కనిపించట్లేదు, ఇది పడిపోయింది కాబట్టి ఎంత వయసు ఉంది. ఆ తర్వాత ఆ లైన్లో రాయగఢ్ లైను ఈజ్ సపోజ్ టు బి సబ్సిడరీ లైన్ ఫర్ ద రైల్వే, ఇట్స్ నాట్ ద మెయిన్ లైన్. ట్రాక్ నిర్మాణంలో ఏమైనా లోపాలు కూడా ఉండొచ్చు అంటే నేను చెప్తున్నానంటే చేసినప్పుడు కూడా మేము ఏం చేస్తామంటే కావాలని ఏదో ఒక అవైలబుల్ రైలు వేస్తాం. అది ఇప్పుడు ఇవాళ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇది డీబీకే రైల్వే టైంలో జరిగింది. అది అప్పటి నుంచి దాని గురించి నేను అంటల్లా. ఇవాళ కూడా ఏ చిన్న లైన్ కానీ పెద్ద లైన్ కానీ సేఫ్టీ ఇంపార్టెంట్. కాబట్టి ఆ ట్రాక్ని అల్ట్రాసానిక్ సౌండ్ ఎప్పుడు చేశారు, ఆ రైలు లైఫ్ ఎంత, దాన్ని ఏమైనా రీప్లే చేయడానికి ఏమైనా ప్రోగ్రామ్ ఉందా, అది చూడాలి. ఎందుకనంటే ఇది పెద్ద మెయిన్ లైన్ లాగా కాదు, అంత ఇంటెన్సివ్గా ఇన్స్పెక్షన్ కూడా అయి ఉండవు. కాబట్టి వాళ్ళ CCRS ఎంక్వైరీ చేస్తారు, డివిజనల్ రైల్వే మేనేజర్ కూడా ఉన్నారు, ఇవన్నీ చూసి చేయాలి. కాబట్టి ఇది కావాలంటే నేను చెప్పేది ఒకటే, రైల్వేకి మాటలతో అయ్యేది కాదు,
చేతలు కావాలి. ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ పెరగాలి. ఆఫీసర్స్ని రెగ్యులర్గా ఆఫీసులో పని ఏం లేదు, వాళ్ళ కంప్యూటరైజేషన్ వచ్చేసింది. వాళ్ళని ఫీల్డ్లో ఉండమనండి, ట్రాక్ మీద వెళ్ళమనండి. ఇవాళ ఇదివరకు పర్మనెంట్ వే ఇన్స్పెక్టర్ మామూలు ఫుడ్ స్టాల్ మీద వెళ్ళేవాడు. ఇవన్నీ పోయింది, ఎందుకని ఫాస్ట్ ట్రైన్స్ వచ్చినాయి కాబట్టి ఇవన్నీ పోయింది.